వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజమండ్రిలో దళిత యువకుడిని పరామర్శించిన మంత్రి వనిత. ప్రభుత్వం యువకుడికి అండగా ఉంటుందని భరోసా. ఒకేసారి ఇద్దరు బీసీ నేతలను రాజ్యసభకు పంపించిన ఘనత సీఎం జగన్దే. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్య. తిరుపతిలో జనసేన బీజేపీ ఆధ్వర్యంలో సంయుక్త ధర్నా. నిర్మించిన ఇళ్లను పేదలకు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపణ. మద్యం మాఫియాపై ఎక్సైజ్ ఉక్కుపాదం. కాకినాడలో బ్లాక్ మార్కెట్లో మద్యం విక్రయిస్తున్న నిందితులు అరెస్ట్. గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాల నుండి మద్యం తరలింపు. తాడిపత్రిలో తెలంగాణ నుండి తరలిస్తున్న ₹1,00,000 విలువ గల మద్యం స్వాధీనం. పోలీసులు వైసీపీ నేతల చేతుల్లో కీలుబొమ్మల్లా మారారు. కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఆరోపణ. డీటెయిల్స్ చూస్తే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం బొల్లినేని ఆసుపత్రిలో సీతానగరంకు చెందిన బాధిత దళిత యువకుడిని మంత్రి వనిత పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడం లేదంటూ దళిత సంఘాల మంత్రి దృష్టికి తీసుకురావడంతో ఘటనకు సంబంధించిన బాధ్యులైన వారందరిపై చర్యలు తప్పవని మంత్రి స్పష్టం చేశారు. మరోవైపు లైంగిక దాడికి గురైన రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం మధురపూడి గ్రామానికి చెందిన మైరన్ బాలికను కూడా మంత్రి తానేటి వనిత పరామర్శించారు. ప్రభుత్వం తరపున సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బాధితురాలికి ₹10 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేసినట్టు తెలిపారు. కొంత మెడికల్ సపోర్ట్ అవసరం ఉంది కనుక నా హాస్పిటల్లో ఉంది. సో తర్వాత ఈ అమ్మాయి చదివించే బాధ్యతను పూర్తిగా మేమే తీసుకుంటున్నాం మా శాఖ తరఫున. అంతేకాకుండా ఈ అమ్మాయికి ఈ రోజున కంపెన్సేషన్ ఒక 25,000 కూడా అందించడం జరిగింది తల్లికి చెక్ రూపంలో. ఈ అమ్మాయి దళిత బాలిక అవ్వడం వలన ఇలాంటి సామూహిక అత్యాచారాలకు గురైన వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం నుండి 8 లక్షల దాదాపు కాంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రోజున మనమందరం కూడా అంటే నిజంగా ఈ అమ్మాయి పట్ల జరిగిన ఏదైతే ఈ అత్యాచారం ఉందో నిజంగా పక్కన ఉన్న తన కజినే తీసుకువెళ్ళి ఈ విధంగా ఆ అమ్మాయిని బలిపశువుని చేయడం అనేది చాలా సమాజంలో మహిళలందరూ కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి. ఈ కేసులో దొరికిన 13 మంది నిందితుల్లో వీళ్ళందరికీ కూడా ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఈ విధంగా మైనర్ బాలికను ముఖ్యంగా దళిత బాలికను సామూహికంగా ఈ విధంగా ఇబ్బంది పెట్టడం ఈ SC/ST అట్రాసిటీ కేసు కూడా నమోదైంది కనుక ఇన్వెస్టిగేషన్ తర్వాతన మరి దాదాపు నాకు తెలిసినంతవరకు వీళ్ళకి 20 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సో ఏమాత్రం కూడా ఒక్క చట్టం కూడా వర్తిస్తుందండి. అది కూడా ఆ కేసు కూడా నమోదైంది. ఈ అమ్మాయిని 2-3 రోజులు ఈ అమ్మాయి దొరకకుండా ఉండడం వలన కిడ్నాప్ చేశారు కనుక కిడ్నాప్ కేసు కూడా నమోదైంది. ఇవన్నిటిని దృష్ట్యా ఆ అమ్మాయి ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాతన ఆ కేసు నిమిత్తం ఖచ్చితంగా నిందితులకైతే శిక్ష పడుతుంది. ఈ అమ్మాయికి న్యాయం చేసేందుకు మా శాఖ తరఫున కానివ్వండి, గవర్నమెంట్ తరఫున కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. ఈ రోజున మేమందరం కూడా ధైర్యంగా తల ఎత్తుకుని తిరిగేలా సమాజంలో ఈ దిశ చట్టం అనేది చాలా సపోర్టివ్గా ఉంది. ప్రతి జిల్లాలో కూడా ఈ దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం, ఇలాంటి ఇబ్బందికరమైన సంఘటనలు జరిగినప్పుడు వెంటనే రిపోర్ట్స్ రావాలి కనుక ఫోరెన్సిక్ ల్యాబ్స్ అన్నీ కూడా ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా చాలా తక్కువ కాలంలో ముఖ్యమంత్రి గారు మా అందరికీ అండగా ఉండే విధంగా మంచి నిర్ణయాలు తీసుకుంటే దాన్ని స్వాగతించకపోగా వీళ్ళు కావాలని నోటికి వచ్చింది అవాకులు చవాకులు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పద్ధతి మార్చుకోవాలని సీనియర్ మోస్ట్ లీడర్స్గా ఉన్నవాళ్ళు లేదా మాజీ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా మాట్లాడటం అనేది చాలా సిగ్గుచేటండి.
బీసీ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలను ఒకేసారి రాజ్యసభకు పంపించిన ఘనత సీఎం జగన్కు దక్కుతుందని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా మత్స్యకార, శెట్టి, బలిజ సామాజిక వర్గానికి చెందిన నేతలకు మంత్రివర్గంలో స్థానం కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. గతంలో జిల్లాలో మత్స్యకార వర్గానికి చెందిన నేతలకు సముచిత స్థానం దక్కలేదని, కానీ ఇప్పుడు జగన్ హయాంలో అన్ని వర్గాలను సమాన్యాయం చేసేలా కృషి చేస్తున్నారని చెప్పారు. సిదిరి అప్పలరాజు శ్రీకాకుళం మత్స్యకార సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని, అలాగే తూర్పుగోదావరి చెట్టుబలిజ సామాజిక వర్గానికి చెందిన చెల్లుబోయిన వేణుగోపాలరావు గారిని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేయడం చాలా హర్షించదగ్గ విషయమని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇటీవల 4 రాజ్యసభ సభ్యత్వాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లభించినప్పుడు ఇద్దరు బ్యాక్వర్డ్ క్లాస్కు చెందినటువంటి వ్యక్తుల్ని రాజ్యసభకు ఒకేసారి పంపించడం జరిగింది. మన రాష్ట్రం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం వల్ల జరిగింది. అప్పుడు ఒక మత్స్యకారుడు, ఒక చెట్టుబలిజ వర్గానికి చెందినటువంటి వారిని ఎంపిక చేయడం జరిగింది. గడిచిన కాలంలో ఎప్పుడు రాజ్యసభకు ఇంత పెద్ద ఎత్తున బ్యాక్వర్డ్ క్లాస్కి చెందినటువంటి వారికి అవకాశం లభించినటువంటి సందర్భాలు లేవు. ఇది గొప్ప విషయం. శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారులు గడిచిన 3 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీని సమర్థిస్తుండేవాళ్ళు. ప్రధానమంత్రి ఆవాస యోజన క్రింద పూర్తయిన ఇండ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా ప్రభుత్వం ఆలస్యం చేస్తూ పేద ప్రజలకు అన్యాయం చేస్తుందని బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. తిరుపతిలోని తన నివాసంలో జనసేన పార్టీ నాయకులతో కలిసి సంయుక్తంగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతికి, అరాచకత్వ పాలనకు చమరగీతం పాడాలని ప్రజలకు పిలుపునివ్వడానికి ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో ఇండ్ల నిర్మాణంలో 100 కోట్ల అవినీతి జరిగిందని, వీటిపై ఇంతవరకు విచారణ చేపట్టలేదని, ఈ ప్రభుత్వం కూడా పూర్తయిన ఇండ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. దేశవ్యాప్తంగా నిరుపేదలు ఎవరు సొంతిల్లు లేకుండా ఉండకూడదు. వారు కళ్ళగన్నటువంటి సొంతిళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి ఒక్కరికి ఇల్లు అనే నినాదంతో ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగా అప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సారథ్యంలో పేదలందరికీ దేశం మొత్తం మీద గృహాలు కేటాయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా అప్పుడున్నట్టు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ వెంకయ్యనాయుడు గారు ఎక్కువ శాతం గృహాలు కేటాయిస్తూ దాదాపు 12 లక్షల గృహాలు కేటాయిస్తే గత ప్రభుత్వం 1000 రూపాయలు అడుగు ఉన్నటువంటి నిర్మాణ ఖర్చుల్ని 2,500 చేస్తూ దాంట్లో 100,000 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడడం జరిగింది. దాని మీద వెంటనే విచారణ జరిపించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సందర్భంలో జరిగినటువంటి ఈ నిర్మాణాల మీద, అంతేకాకుండా నిర్మాణం చేపట్టినటువంటి గృహాన్ని ఇప్పటి వరకు కేటాయించకుండా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్రం మొత్తం భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ఈ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము మా ఇళ్ల వద్ద నుంచే దీక్ష చేస్తున్నాం, నిరసన తెలియజేస్తున్నాం. ఎందుకంటే కేవలం గత ప్రభుత్వం కూడా వారి నాయకులు, వారి కార్యకర్తలు చెప్పినటువంటి వారికి మాత్రమే కేటాయింపులు ఎక్కువ శాతం జరిగింది. అర్హులైన వారికి కేటాయింపుల్లో చాలా మోసం జరిగిందని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆనాటి నుంచే ప్రశ్నిస్తోంది. ఇప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. కాబట్టి వెంటనే నిర్మాణాలు పూర్తయినటువంటి గృహాల్ని అర్హులైన నిరుపేదలకు కేటాయించవలసిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ మొండి వైఖరిని ఇలాగే కొనసాగిస్తే ప్రజలందరినీ కలుపుకొని ఈ ఉద్యమాన్ని తీవ్రరూపం చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తూ ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కరోనా మహమ్మారి వల్ల వారి ఇల్లు వద్ద నుంచే ఈ నిరసనకి శ్రీకారం చుట్టారు. కాబట్టి రాబో రోజుల్లో
ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ అన్ని విషయాల మీద వారి పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. బలో భారత్ మాతా కీ జై, బలో భారత్ మాతా కీ జై. మద్యం బాటిళ్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న వారిపై ఎక్సైజ్ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరంలో కరోనా ఆంక్షల నేపథ్యంలో ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు ప్రభుత్వం మద్యం షాపుల్లో మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయి. దీంతో కొందరు వ్యక్తులు షాపుల వద్ద మద్యం సీసాలను కొనుగోలు చేసి అనంతరం బ్లాక్ మార్కెట్లో వాటిని విక్రయిస్తున్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో విభాగం కాకినాడ నార్త్ జోన్ సిఐ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి 3 వ్యక్తులను అరెస్టు చేశారు. 52 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అత్యాచారానికి గురైన కోరుకొండ మండలం మధురపూడి గ్రామానికి చెందిన బాలికను ఆదుకుంటామని ఎమ్మెల్యే కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను ఎమ్మెల్యే జక్కంపూడి రాజా రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీతో కలిసి పరామర్శించారు. బాలిక కుటుంబ సభ్యులను ఓదార్చి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సీఎం జగన్ మహిళల భద్రత కోసం దిశ చట్టం రూపొందించారని తెలిపారు. మైనర్ బాలికపై జరిగిన సంఘటనపై స్పందించి నిందితులను అదుపులోకి తీసుకుని వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం మధురపూడి గ్రామానికి సంబంధించినటువంటి దళిత మహిళ వీరగని మీద జరిగినటువంటి ఘటన నిజంగా చాలా బాధ అనిపిస్తాం. ఒక పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల భద్రత కోసం అనేక రకాల అడుగులు వేస్తూ దేశం మొత్తం మన వైపు చూసేటటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి దిశ చట్టాన్ని కూడా తీసుకొచ్చి అమలు చేసేటటువంటి దిశగా పక్కన అడుగులు వేస్తూ ఉంటే ఈవేళకి కూడా ఇంకా కొంతమంది తాలూకా కూడా వాళ్ళ తాలూకా ఒక వాళ్ళని శాడిజం అని అనాలో లేకపోతే వాళ్ళల్లో మానవత్వం అనేటువంటిది పూర్తిగా చచ్చిపోయి మరి ఒక మృగాల్లాగా ప్రవర్తించి మహిళల పట్ల చేస్తూ ఉన్నటువంటి పనులకి నిజంగా సిగ్గుపడతా ఉన్నాం. ఇవాళ ఏదైతే వీరగని పట్ల జరిగినటువంటి సంఘటనకి వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించడం జరిగింది. ఒక పక్కన ఉన్నతాధికారులని తక్షణమే జరిగినటువంటి సంఘటనలో నిందితుల్ని ఆధీనంలోకి తీసుకుని వాళ్ళ మీద తగినటువంటి చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశించడమే కాకుండా మొన్నటి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ గారు, ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గారు అయినటువంటి అమ్మాజీ గారు కూడా రావడం, మరి గనితో పూర్తిగా వివరంగా జరిగినటువంటి సంఘటన తాలూకా వివరాలని అనుకోవడం జరిగింది. మరి విషయాలన్నింటినీ కూడా రిపోర్టు మాదిరిగా తయారు చేసి అమ్మాజీ గారు కానీ వాసిరెడ్డి పద్మ గారు కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని దాదాపుగా 13 మంది మీద కిడ్నాప్, పోక్సో, అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, అలాగే రేప్ కేసు, ఈ అన్ని సెక్షన్స్ని కలిపి కేసెస్ కూడా ఇప్పటికే బుక్ చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దాదాపుగా ఈ 13 మందిలోని 2 మహిళలతో కలిపి 12 మందిని ఆధీనంలోకి తీసుకున్నారు, రిమైండ్ కూడా పంపించారు. ఇంకొకరు ప్రస్తుతానికి అప్స్టాండింగ్లో ఉన్నారు. వారిని కూడా తొందరలోనే అతను కూడా తీసుకోవడం కోసం, కస్టడీలోకి తీసుకోవడం కోసం గాలింపులు జరుగుతూ ఉన్నాయి. ఇమీడియట్గా అతన్ని కూడా కస్టడీలోకి తీసుకుని సీరియస్గా యాక్షన్ తీసుకునేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. వీటితో పాటు ముఖ్యంగా రాజానగరం నియోజకవర్గంలో రానున్నటువంటి రోజుల్లో దిశ చట్టం పట్ల కానీ మహిళల పట్ల
సమాజం ప్రవర్తించాల్సినటువంటి తీరు కానీ ఖచ్చితంగా వాటి మీద ప్రోగ్రామ్ని డ్రైవ్ తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తాం. వాటి మీద పెద్ద ఎత్తున పాంప్లెట్స్ని ముద్రించడం, అలాగే డోర్ టు డోర్ త్రూ వాలంటీర్స్ని పూర్తిగా ఎడ్యుకేట్ చేసి దిశా చట్టం మీద ఆ వాలంటీర్స్ ద్వారా ప్రతి ఇంటికి కూడా పంపించి ప్రతి ఒక్కరికి కూడా దిశా చట్టంలో ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా పూర్తిగా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేటట్టుగా ఏ రకంగా అయితే మహిళల పట్ల తప్పుగా ప్రవర్తించినట్లయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత తీవ్రంగా స్పందిస్తుంది అనేటువంటి విషయాన్ని అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో తెలంగాణ రాష్ట్రం నుండి అక్రమంగా తరలిస్తున్న ₹1,00,000 విలువ చేసే మద్యం బాటిళ్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2 నిందితులను అరెస్టు చేసి కారు సీజ్ చేసినట్లు ఎస్ఐ ఖాజా హుస్సేన్ తెలిపారు. ఇసుక అక్రమ రవాణాపై ప్రశ్నించిన యువకుడిపై పోలీసులు దాడి చేయడం అమానుషమని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. కడప జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ పోలీసులు వైసీపీ నేతల చేతుల్లో కీలుబొమ్మల్లా మారారని ఆరోపించారు. కేంద్ర సహాయ హోంశాఖ మంత్రి ఏపీలో పోలీసుల రాజ్యం నడుస్తోందని వ్యాఖ్యానించడం ఏపీలో జరుగుతున్న పరిణామాలకు అద్దం పడుతోందని చెప్పారు. ఇప్పటికైనా యువకుడి దాడి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఇసుక అక్రమ త్రవ్వకాలను రవాణాను ప్రశ్నించినందుకు తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వెదుర్లపల్లి గ్రామానికి చెందిన వరప్రసాద్ అనే ఒక దళిత యువకుణ్ణి స్థానిక వైకాపా నాయకుల ఆదేశాల మేరకు సీతానగరం పోలీసులు ఆ యువకుణ్ణి పోలీస్ స్టేషన్కు పిలిపించి శావబాది మీసాలు తీసి శిరోమండనం చేయడం అనేది చాలా అమానుషం, అమానవీయం, అనాగరికం, అరాచకం. అంటే రాష్ట్రంలో కొందరు పోలీసు ఉన్నతాధికారులు వైకాపా నాయకుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారారు అనేదానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారే ఆంధ్రప్రదేశ్లో పోలీసు రాజ్యం నడుస్తుందని చెప్పారు. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సీతానగరం సంఘటనకు సంబంధించి కఠిన చర్యలు తీసుకొని రాబో రోజుల్లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. జగనన్న పాలన రాష్ట్రానికి ఒక శాపంగా, ఒక శనిగా దాపురించింది. ఎస్ఎస్సి సర్టిఫికెట్స్లో మార్కులు లేకుండా, గ్రేడ్లు లేకుండా ఇస్తే దేనికి పనికొస్తాయి? అది నాలుక గీసుకునే దానికి కూడా పనికిరావు. కాబట్టి అందరినీ పాస్ చేయాల్సిందే. కానీ అంతకుముందు ప్రీవియస్గా వాళ్ళకి పెట్టిన ఎగ్జామ్స్ ఆధారంగా వాళ్ళకు మార్కులు, గ్రేడ్లు ఇస్తేనే వాళ్ళు పై తరగతులకు పోయేదానికి కానీ, లేదా కొన్ని ఉద్యోగాలకు వచ్చేసి ఈ ఎస్ఎస్సి మార్కులే ఆధారంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. జీఓఆర్టీ నెంబర్ 324 పాస్ చేసింది, సంతోషం. కానీ అదే రోజు గండికోట రిజర్వాయర్కు సంబంధించి ముంపు వాసితులకు వన్ టైం సెటిల్మెంట్ కింద 10 లక్షల రూపాయలు ఇస్తూ అదే రోజు అక్కడ ఏ రోజైతే జీవో ఇచ్చారో అదే రోజు అక్కడ 324 జీవో, ఇక్కడ 323 జీవో ఇచ్చారు. అంటే అక్కడ 12.5 లక్షలు, ఇక్కడ 10 లక్షలు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచారానికి గురైన దళిత బాలికను బొల్లినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీతానగరం గ్రామానికి చెందిన బాధిత దళిత యువకుడు వరప్రసాద్ను టీడీపీ దళిత నేతల బృందం పరామర్శించింది. బాధిత యువకుడికి టీడీపీ అండగా ఉంటుందని టీడీపీ నేత అనిత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే దాడులు జరుగుతున్నాయని అన్నారు. దళిత ఓట్లతో గద్దెనెక్కిన ప్రభుత్వం వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని చెప్పారు. ప్రభుత్వం తక్షణమే బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడే హాస్పిటల్లో ఉన్నటువంటి మా సోదరుడు, మా దళిత సామాజిక వర్గాలకి ఒక మంచి యువ నాయకుడిగా ఆ గ్రామంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి వరప్రసాద్ గారిని ఇప్పుడే మేము చూసాం. ముఖమంతా చిట్లిపోయింది, మూతంతా పగిలిపోయింది.
కనీసం మాట్లాడడానికి వీలైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఈవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం దళితులు ఓట్లు కావాలి వాళ్ళ కోసం, వాళ్ళ యొక్క ఎన్నిక కోసం, విజయం కోసం, అధికారం కోసం. అలాంటి బలమైనటువంటి సామాజిక వర్గంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో సుమారు 100-85% ఓట్లు వేసినటువంటి ఆ సామాజిక వర్గం యొక్క పరిస్థితులు రాష్ట్రం అంతా ఎలా ఉన్నాయో మీరు చూస్తున్నారు. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో అయినట్లయితే మరి మీకు నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, కానీ అనేక రకాలైనటువంటి వేధింపులతో ఆ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కూడా ఈవేళ వేధింపులకు గురైనటువంటి వైనని మనం గమనిస్తున్నాం. మొట్టమొదటిగా ఈ ప్రభుత్వం లేతే జగన్ కావాలి, జగన్ రావాలి అన్నటువంటి ఒక నినాదాన్ని పుట్టించినటువంటి వాళ్ళే దళితులు. ఆ పదాన్ని పుట్టించినటువంటి వ్యక్తి రాజేష్. ఆ రాజేష్ అన్నటువంటి బలమైనటువంటి వైఎస్ఆర్ కార్యకర్త, నాయకుడు దళితులందరినీ చైతన్యవంతం చేశాడు. అదేవిధంగా ఎలక్షన్ ఈరోజు వరప్రసాద్ని అంటే దళితుల గురించి దళితులే వచ్చి పరామర్శించుకునే రోజు వస్తుందని మాత్రం ఊహించుకోలేదు. ఎందుకంటే దళితులను పెట్టుకొని ఓట్లు వేసుకొని దళితులకు అది చేసేస్తాం ఇది చేసేస్తామని చెప్పి అంబేద్కర్ గారికి 125 అడుగుల విగ్రహం పెట్టేస్తామని చెప్పిన పెద్ద మనుషులు కనీసం దళితుల్ని స్వేచ్ఛగా బతికే హక్కు కూడా కల్పించలేకపోవడం నిజంగా దారుణం. ముఖ్యంగా హోమ్ మినిస్టర్ మహిళ అయ్యి ఉండి, అదేవిధంగా హోమ్ మినిస్టర్ ఒక దళితురాలు అయ్యి ఉండి ఒక దళితుడిని పోలీస్ స్టేషన్లో పెట్టి శిరోముండనం చేసి కొడతా ఉంటే నోరు విప్పని హోమ్ మినిస్టర్ ఎందుకు? దీని వల్ల రాజీనామా చేసేసుకుంటే బెటర్. ఎందుకంటే మేము ఈ మాట మాట్లాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చూసినా తాడేపల్లి హౌస్లోంచి ఎప్పుడో అంటే విపత్కరమైన పరిస్థితులు తప్పించి ఆయనకి ఏదైనా ఇబ్బంది కలిగిన పరిస్థితి తప్పిస్తే తప్ప ఆయన ప్రెస్ మీట్ పెట్టడు. ఇంతమంది దళితుల మీద ఇంత రకంగా అన్యాయాలు జరుగుతుంటే ఒక్కరోజు కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టకుండా లోపల కూర్చొని పబ్జీ గేమ్ ఆడుతున్నాడు. ఆయన పబ్జీ గేమ్లో కూడా ఏంటంటే ఎప్పుడు చూసినా షూట్లు చేసుకోవడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం ఉంటాయట. మొన్న నేను చూసాను, మా అబ్బాయి ఎప్పుడు ఆడుతూ ఉంటాయి. సో ఆయనకి అదే అలవాటు అయిపోయి జనాలతో ఈరోజు పబ్జీ గేమ్ ఆడుతున్నాడు. ఎస్పెషల్లీ దళితులతో ఈరోజు పబ్జీ గేమ్ ఆడుతున్నాడు ఆయన. అంటే ఏ రకంగా దళితులను చూద్దాం అనుకుంటున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. ఒక విషయం మాత్రం చెప్పాలి, దీనికి పూర్తిగా నైతిక బాధ్యత వహిస్తూ హోమ్ మినిస్టర్ రాజీనామా చేయాలి. నిజంగా వీళ్ళందరూ కూడా దళితులకు సంబంధించిన యాక్ట్తో, దళితులు ఉన్న ట్యాగ్తో ఈరోజు మంత్రులు, ఎమ్మెల్యేలు అయిన వాళ్ళందరూ కూడా ఈరోజు బయటకు వచ్చి వరప్రసాద్కి జరిగిన అన్యాయం గురించి కానీ, ఈరోజు 16 ఏళ్ల బాలిక మీద జరిగిన అన్యాయం గురించి కానీ, ఈ నెలలో 8 మంది దళితుల మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి. తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. కరోనా సోకిందని ఇంట్లోకి రానివ్వని ఇంటి యజమాని తీరు అసహనానికి గురి చేస్తోంది. క్వారంటైన్ పూర్తి చేసుకుని వచ్చిన చంద్రమ్మ అనే మహిళను యజమాని అడ్డుకున్నారు. సుందరమ్మ భర్త, కొడుకుకి పాజిటివ్ రావడంతో ఇద్దరు కూతుర్లతో కలిసి క్వారంటైన్కు వెళ్లిన చంద్రమ్మకు చికిత్స అనంతరం నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో వైద్యులు ఆమెను డిశ్చార్జ్ చేశారు. తిరిగి ఇంటికి వచ్చే సమయంలో ఇంటి యజమాని అడ్డుకున్నారు. దీనిపై మనోవేదనకు గురైన ఆ మహిళ తమ పట్ల యజమాని అనుసరిస్తున్న వైఖరి సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఒక నిమిషం రోజా అక్క. వారం 9వ తేదీ నుంచి అన్నకు జ్వరము, ఆయనకి 9వ తేదీ పాజిటివ్ అని తెలిసింది. తీసిపోయి అడ్మిట్ చేసినాము. మమ్మల్ని కూడా చేసుకోమని చెప్పారు. పాప వాళ్ళు అమ్మమ్మ వాళ్ళ ఊరు కాడ ఉన్నారు. వాళ్ళు బాబు ఆయనతో కూడా ఉన్నారు కాబట్టి మీరు కూడా టెస్ట్ చేసుకోండి అని చెప్పారు. చేపించుకున్నాము. బాబుకి పాజిటివ్ అని వచ్చింది. శ్రీనివాసంలో ఉన్నాడు, ఈయన రొయ్యలో ఉన్నాడు. నాకు నార్మల్ అని వచ్చింది. ఊరికి పోతే అక్కడ రానివ్వలేదు నాయన. మాకు సొంత ఇల్లు లేదు, బాడిగిల్లే. మాకైతే బాడిగిల్లే. మేము ఎక్కడికి పోవాలో తెలియట్లేదు నాయన. వాళ్ళ ఇల్లు కల్లా వాళ్ళ ఇల్లు చూసి పెట్టినా సరే లేదు, ఇంక ఆడ ఉండమన్నా సరే ఎట్టయినా ఓకేనైనా. ఏం చేసేది నైనా, నా బతికి టైపు ఆడబిడ్డలు పెట్టుకొని రోడ్డు మీద ఉన్నానైనా తినేది నుంచి. ఇల్లు వాళ్ళు మీరు కేసు పెట్టినా మేము కూడా చెప్తాము. ఆధార్ కార్డు ఎక్కడున్నా ఒకటే అంటున్నారు కదా. మేము ఫస్ట్ సుందరయ్య నగర్ సంజీవ్ గాంధీ కాలనీలో ఉన్నాము. అక్కడ అడ్రస్సే ఉంది. అక్కడ అడ్రస్సే రాసుకున్నారు వాళ్ళు అడ్మిట్ చేసే రోజు. నన్ను అడగలా వాళ్ళు ఏమి, వాళ్ళే రాసేసుకుని ఎండీటీకి అడ్మిట్ చేసేసుకున్నారు.
అడ్రస్ అది మార్చుకున్నారు, మాకు ఫోన్ చేసి రాలేదు మీరు అంటారు. వాళ్ళు ఇల్లు గల్లా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాయన నాకు. ఏం లేదండి, మేము ఊర్లో ఉన్నాము, నేను మా చెల్లి, మా అమ్మ. మా నాన్నకి వచ్చింది. ఇక్కడికి వచ్చారు, ఊరు నుంచి ఇక్కడికి వచ్చారు. ఊర్లో జ్వరం వచ్చింది, వన్ డే ఉన్నాడు. మళ్ళీ మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు వచ్చేసారు. ఇక్కడికి తిరుపతికి వచ్చారు, టెస్ట్ చేయించుకున్నారు ప్రైవేట్గా, పాజిటివ్ అని వచ్చింది. మార్నింగ్ వెళ్ళి జాయిన్ చేశారు. తర్వాత మా అమ్మని మా తమ్ముడిని క్వారంటైన్లో పెట్టారు. మా తమ్ముడికి పాజిటివ్ వచ్చింది, మా అమ్మకి నెగిటివ్ వచ్చింది. ఇంకా మా తమ్ముడిని జాయిన్ చేసేసి అమ్మ ఊరికి వచ్చేసింది. ఈరోజు నాన్నని డిశ్చార్జ్ చేస్తున్నారు అనేసి మేము ఇక్కడికి వచ్చాము. వీళ్ళైతే ఒప్పుకోవడం లేదు ఇంటికి. అంటే మీకుంది కదా, మాకు కూడా వస్తే ఏంటి పరిస్థితి, పైకి అంటే రావద్దు, మీరు వస్తే మేము వెళ్ళిపోతాము, లేదా మీరైనా ఉండాలి మేమైనా ఉండాలి అనుకుంటున్నాం. మేము 8 నుంచి ఉన్నాము, 8:30 నుంచి. సుచరిత. ప్రతి పేదవాడికి సొంత ఇంటిని కల్పించాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని భాజపా పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ, వైకాపా పార్టీలు ఒకరికొకరు పోటీగా అవినీతి చేస్తూ పేదవాడిని అణగతొక్కుతున్నారని మండిపడ్డారు. గత 6 ఏళ్ల కాలంలో మోడీ ప్రభుత్వం 11 లక్షల ఇళ్లు ఏపీకి కేటాయించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 3,10,000 గృహాలకు సంబంధించి 4,600 కోట్లు కేంద్రం పూర్తిగా చెల్లించినట్లు గుర్తు చేశారు. చంద్రబాబు పాలనలో ఇల్లు ఎవరికి కేటాయించకపోవడం, జగన్ పాలనలో స్థల కొనుగోలులోనే భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. అవి పక్కన పెట్టి అవినీతి జరిగిందని అదొక స్కామ్ కింద ముద్ర వేసి ముందుకు వెళ్ళలేకంట ఎలా ఉంచేశారు. ఈయనేమో మళ్ళీ కొత్తగా ఇళ్ల పట్టాలను మంజూరు చేస్తూ అవి కూడా అక్కడ కూడా అవినీతి జరిగింది. మామూలు రేటు కంటే 3 రెట్లు అధికంగా కొని అవి కూడా అవినీతి జరుగుతూ ముందుకే వెళ్తున్నారు. అవినీతి జరిగిందని కూడా మన వెస్ట్ గోదావరి, ఏలూరు, గుంటూరులో బాగా అవినీతి జరిగింది కానీ రుజువులైనా కూడా వాళ్ళు ముందుకు వెళుతూ అది కూడా పూర్తిగా నిర్వినారం చేస్తున్నారు. ఇలాగా జగన్ అండ్ చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకు ఇవ్వాల్సిన ఇల్లులు ఈ 6 సంవత్సరాలు బట్టి ఎవరికి ఇవ్వకుండా అలా కాలయాపన చేస్తూ పేపర్ మీద అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు తప్ప ప్రజలకు మాత్రం ఇప్పుడు కూడా వాళ్ళకి అందుబాటులో లేదు. ఇంకో గమనిక ఏంటంటే ఇందులో 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, ఆల్రెడీ ఇల్లు స్థలం ఉన్న వాళ్ళకేమో ఇల్లు కట్టి ఇస్తారు. 2, స్థలం లేని వాళ్ళకి ఇల్లు ఇస్తారు. ఆల్రెడీ కొంతమంది సబ్సిడీ రూపంలో ఈ లబ్ధిదారులు డబ్బులు కూడా ఇచ్చారు. అవి కూడా అలా ఇప్పటి వరకు పెండింగ్లో ఉండిపోయి అది అవుతులేదు, ఇదే అవుతులేదు. ఇలా వాళ్ళ మోసపూరితనంతో ఇలా డిలే చేస్తూ ఈ 6 సంవత్సరాలు ఏమి లబ్ధిదారులకి ఇల్లులు ఇవ్వకుండా అలా ఉంచేశారు. దీన్ని మనం పేద ప్రజలందరికీ తెలియజేసి ఈ ప్రభుత్వం యొక్క నిరంతరం ఇట్లాంటి పరిపాలన మనం ముందుకు ఆఫ్ చేసి ముందుకెళ్ళాలని ప్రజలందరికీ తెలియాలని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజమండ్రిలో దళిత యువకుడిని పరామర్శించిన మంత్రి వనిత, ప్రభుత్వం యువకుడికి అండగా ఉంటుందని భరోసా. ఒకేసారి 2 బీసీ నేతలను రాజ్యసభకు పంపించిన ఘనత సీఎం జగన్దే. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్య. తిరుపతిలో జనసేన బీజేపీ ఆధ్వర్యంలో సంయుక్త ధర్నా. నిర్మించిన ఇళ్లను పేదలకు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపణ. మద్యం మాఫియాపై ఎక్సైజ్ ఉక్కుపాదం. కాకినాడలో బ్లాక్ మార్కెట్లో మద్యం విక్రయిస్తున్న నిందితులు అరెస్ట్. గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాల నుండి మద్యం తరలింపు. తాడిపత్రిలో తెలంగాణ నుండి తరలిస్తున్న ₹1,00,000 విలువ గల మద్యం స్వాధీనం. పోలీసులు వైసీపీ నేతల చేతుల్లో కీలుబొమ్మల్లా మారారు. కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఆరోపణ. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.